హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ చూసి చూడనట్టు పారిపోతా ఉంది, అంటే అలా వెళ్ళిపోతా ఉంది. సో మన అమ్మ గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఫస్ట్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసి ఉంటారు. చాలా 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 నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ, మాటలు సరిగా రావట్లేదు. ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు డూ దిస్. ఏంటి చపాతీ చేస్తున్నారు అనుకుంటున్నారా? లేదు గాయ్స్, మా మొహాల్ని పూరిలా వేస్తుంది ఇప్పుడు మా అమ్మ. హలో గాయ్స్, మేము ఎన్నిసార్లు వీడియోస్ చేయాలనుకున్నా కూడా ప్రతిసారి ఇదే something is happening. I know that and I lose it. I will go. నువ్వు ఇంకా ఎన్నిసార్లు ముఖం చూసుకోమన్నా పొద్దు నుంచి ఇంకా తిరుగుతూనే ఉంది. ఆ పిల్ల నన్ను యువతల పక్క కూర్చోమనింది, అవతల పక్క అయితే నేను వెళ్ళొచ్చు కదా. అమ్మాయి అయినా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇక్కడే లిటరల్లీ కనిపించేస్తా ఉంది మనుషుల స్వభావం, మనుషుల సమయస్ఫూర్తి, ప్రేరణ. ఓకే, సో ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. సో టుడే వీఆర్ ప్లేయింగ్ హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు అనే వీడియో అనమాట. సో బేసిక్గా రూల్స్ ఏంటి అంటే అక్షయ చెప్తుంది. చెప్పండి తంగం. రూల్స్ ఏంటంటే క్వశ్చన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. రన్ అంటే మేము చదువుకుంటూ ఉంటాము. అది నా ఫోన్లో ఉన్నాయి క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ అన్ని ఇట్లా చదువుతూ ఉంటది. అమ్మ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ ఏ గుడ్ గర్ల్ అంటే అమ్మ నన్ను డిప్ చేస్తుంది. అంటే ఏంటి అంటే ఎవరు అది కరెక్ట్ అనే వాళ్ళని. ఓకే, లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. యాక్చువల్లీ ఎలా మేము క్వశ్చన్స్ కలెక్ట్ చేసినాము అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఏంటి ఇప్పుడు ఎవరు గుడ్ గర్ల్ అన్నారనుకో, సపోజ్ గుడ్ గర్ల్ వచ్చేసి ఐషా అనుకో, అంతే కదా. ఎలా నేను ఆ క్వశ్చన్స్ కలెక్ట్ చేసినాను అంటే నేను ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఏమంటారు రెస్పాన్స్ పేజ్ ఒకటి పెట్టినాను, రెస్పాన్స్ ఒకటి పెట్టినా. సో దాంట్లో చాలా క్రేజీ క్వశ్చన్స్ వచ్చినాయి. సో వాటన్నిటిని నేనైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఐషుకి షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం ఆ అమ్మాయి మొబైల్లో నుంచి చూసి చెప్పబోతున్నాము. ఒక క్వశ్చన్ నేను, ఒక క్వశ్చన్ నీది. ఓకే, ఫేర్ చాయిస్. ఓకే, సో దట్ ఇట్ బి ఫన్. ఎందుకంటే నేను ఒకటే చెప్పినాను అనుకో, మా అమ్మ వాళ్ళకి మా చెల్లికి డౌట్ వస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ నన్ను అనుకుంటాను నేను మెట్ల కింద దొరికినాను అని చెప్పి. సో వాళ్ళు లేకపోతే నేను గుడ్ గర్ల్ కాదమ్మా, ఆ పిల్ల కదా, ఆ పిల్ల అంటే గుడి మెట్ల కింద ముందుగా చెల్లిని అంటారు, ఇక్కడ అక్కని అంటారు. గైస్ ఏం చేస్తాము. ఓకే, ఎనీవేస్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇంట్రో చెప్పడం మర్చిపోయాను. హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ మై వ్లాగ్స్ ఫర్ ది ఫస్ట్ టైమ్, సో హాయ్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ నేను అక్షయ చాలా ఫన్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ అన్ని వేస్తూ ఉంటాము ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో ప్లీజ్ డూ follow there and let's get this vlog started. Sorry, let's get this video started. To Abhigna Reddy Reddy. Okay, let's go. చూడు చెప్తుంది గైస్, చేయండి. యా ఓకే, సో ఇప్పుడైతే ఇంకా క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. మీకు కనిపించాలని కింద పెట్టా. ఫస్ట్ నేను సరే. హూ ఈజ్ అలకరాని? Who is Alakarani? Already very basic question. Let's do it. Pattamma Akshaya. Pattamma Akshaya. Okay, first jump. Okay. పసుపు పూసుకుంటున్నావా నీట్గా ఇట్లా? సరే, కొంచెం ఇద్దరు అట్లా సైడ్కి వెళ్ళి ప్రేమలు చూపించుకోండి. మేము ఆలోపు వీడియో కంప్లీట్ చేసేస్తాం. ఒక క్వశ్చన్ ఈఎంఐ, ఒక క్వశ్చన్ కదా. ఈఎంఐ అలకరాని ఈఎంఐ కావాలని అడిగింది ఎట్లా? అది ఆ పాప పిచ్చి, బేసికల్లీ అది ఆ పాప పిచ్చి అనమాట. ఎందుకంటే ఎవరైనా కూడా కొంచెం తెలివి స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ క్వశ్చన్స్ గైస్. నేను అడిగాను. అవునా? ఈ పొందలే. హూ ఈజ్ మోర్ డ్రామాటిక్ అంటే ఎవరు ఎక్కువ డ్రామాలు ఆడతారు? డ్రామా కూడా ఈ పిల్లే. అది ఇది దిస్ ఇస్ వాట్ ఫన్ ఈజ్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఫన్ లుక్స్ లైక్. ఉన్ని గైస్ యాక్చువల్లీ ఏం తెలుసు, ఆ పిల్ల ఏమనుకుందంటే అమ్మ నన్ను అంటది అనుకునేది. బట్ ఏందట్లా అక్కడ తగ్గుతుంది. సరేలే, ఒకటి బేసిక్ గా అడుగుదాం. హూ ఈజ్ అ బుక్ వామ్? ఎక్కువ చదువులు రాని అన్నట్టు. ఇద్దరు చదువుతారు. ఈ అమ్మాయి ఎక్కువ. నేను ఎగ్జామ్ రేపండి ఈరోజు చదువుతా, పిల్ల 1 నెల నుంచి చదువుతాను. హార్డ్ వర్క్ ఈ అమ్మాయి. సో గైస్ నేను వాళ్ళకి చూపిస్తా ఎట్లా గేమ్ ఆడాలనేది. అమ్మాయి అట్లా కూడా
అమ్మాయి అదే కదా చెప్పింది, అందుకే కదా పెట్టు. అమ్మాయి అందుకే కదా చెంప చూపించింది కదా అన్న. నెక్స్ట్ హూ హ్యాస్ సెల్ఫ్ కంట్రోల్ అమంగ్ దెమ్ సెల్ఫ్. అంటే ఎవరికి సెల్ఫ్ కంట్రోల్ ఉంది అంటే కోపమైనా కొంచెం అంటే ఏంటి సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళ కంట్రోల్ చేసుకోవాలి. ఇద్దరికి చెప్పాలంటే మా అమ్మ సేఫ్ గేమ్ ఆడుతుంది. సేఫ్ గేమ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఒక్కరే ఎంచుకోవాలి నెక్స్ట్ గేమ్ నుంచి. అది నువ్వెలా చెప్పగలవు? నాకు తెలుసు సెల్ఫ్ కంట్రోల్ ఉందని ఇద్దరికి, నాకు తెలుసు. ఇద్దరు త్వరగా కోపడతారు, తొందరగా సంబంధంలా ఒక్కరే సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు. హూ ఎక్స్ప్రెసెస్ మోర్ లవ్? ఈ అమ్మాయి ఇంకో ప్రేమ చూపిస్తుంది గైస్, అది నిజమే. ఇదిగోండి పడుచుకునే వచ్చి అట్లా అంటే కళ్ళతో చూపిస్తాను నేను ప్రేమ. బేసికలీ కళ్ళతో. హూ ఈజ్ మోర్ మెచ్యూర్? ఎవరికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంది? దీనికి తెలివితేటలు వాడుతుంది ఇష్యూ. చుట్టూ కూడా దీనికి అంత చిన్నతనం. ఓకే గాట్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ఆల్వేస్ యాంగ్రీ ఆర్ షై ఆర్ అట్లా క్రయింగ్? ఎక్కువ కోపాలు అన్ని ఎక్కువ ఎవరు చూపిస్తారు? కోపము, ఏడుపు అన్ని చూపించేది ఇదే. అంటే ఏమో ఎట్లా తెలుసా, అది ఉంటే చూడు, నేను వర్షాకాలంలో సూర్యుడు లాంటి వాడిని అప్పుడప్పుడు వస్తా ఉంటాను. సూర్యుడా? అదే అప్పుడప్పుడు వస్తాను, అప్పుడప్పుడు వెళ్ళిపోతాను, ఎప్పుడు వస్తాడో తెలీదు అన్నట్లుగా. మొబ్బులు అంటే క్లౌడ్స్ లాగా అని చెప్పి పిల్ల అట్లా అనమాట. నిమిషంలో కోపం వస్తుంది, నిమిషంలో మళ్ళీ బాధ అవుతుంది, మళ్ళీ అట్లా నిమిషం అట్లా అయిపోతుంది అనమాట. వితిన్ సెకండ్స్. హూ ఈజ్ మోర్ అబ్సెస్డ్ విత్ సెల్ఫ్ కేర్? వాళ్ళు ఎక్కువ నేను ఇలా అంటే లవ్, ఇది సెల్ఫ్ లవ్ ఎక్కువ. గైస్ ఇది నేను హ్యాపీగా బెండ్ చేస్తాను అనమాట. లవ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్. లవ్ యువర్ సెల్ఫ్ బికాస్ నో వన్ ఈస్ గోయింగ్ టు లవ్ యూ. అంటే నువ్వు ఇప్పుడు ఇండైరెక్ట్ చెప్తున్నావా నన్ను ఎవరు ప్రేమించారు కాబట్టి నేను? అలాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ గేమ్. అవునా? బానే ఉంటది. నెక్స్ట్ కదా. నెక్స్ట్ డాడీ నా కూర్చోబెట్టి హూ ఇస్ మోర్ లైక్లీ టు హూ ఇస్ మోర్ కన్సర్న్ అబౌట్ దేర్ హెల్త్? వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువ కన్సర్న్ ఎవరికి ఉంటది? గురించి ఇదే. గైస్ యాక్చువల్లీ నాకు పిండి టేస్ట్ తెలుస్తుంది నిదానంగా. అసలు ఓకే చెప్పు. ఓసిడి ఎవరికి ఎక్కువ? ఓసిడి లిటరలీ చెప్తానా నేనైతే అసలుకి. కానీ పాప రూమ్ ని సరిగా పెట్టుకోవట్లే ఈ మధ్య సరిగా పెట్టుకోవట్లా. బట్ ఓసిడి అంటే అది చాలా ఒక పెద్ద డిసార్డర్ లాగా. కానీ ఓసిడి కాదు. ఐ లైక్ టు బి క్లీన్. అంటే నా సరౌండింగ్స్ నేను కానీ ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం క్లమ్జీగా స్టార్టింగ్ అంతా గుర్రం గాడిదేంది అన్నట్టు అయితే లాస్ట్ 1 వీక్ నుంచి ఏం వాళ్ళ అక్క బెంగళూరులో హాస్టల్లో ఉండడండి. మళ్ళీ మాట్లాడదాం. నేను ఆల్రెడీ చూపించాను హాస్టల్. ఎవరు 2 to 3 days అయినా కూడా బాత్ చేయరు. నువ్వే గైస్ ఇక్కడ కాదు. యాక్చువల్లీ రీజన్ ఏంటంటే బెంగళూరులో చాలా చల్లగా ఉంటది అనమాట. చాలా చల్లగా. లిటరలీ హెయిర్ ఆయిల్ ఏదైనా బయట పెట్టినాం అనుకో గడ్డ కడుతుంది, అంత చల్లగా ఉంటది. సో అందుకే ఆ ఇంట్రెస్ట్ రాదనమాట బేసిక్ గా చేయడానికి. కానీ హాలిడేస్ లోనే కాలేజ్ వెళ్ళేటప్పుడు చేస్తారు. కాలేజ్ ఆబ్వియస్లీ హాలిడేస్ ఉంటాయి, అది కూడా ఇంటికి రాకుంటే. పొద్దునుంచి సాయంకాలం దాకా పని చేయకుండా ఫోన్ లోనే కూర్చుంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోన్ లోనే కూర్చుండేది నువ్వే. ఐఎమ్ సో హ్యాపీ రే. సరిగా ముంచాలి ఆ పిల్లనే ఇట్లా పెట్టి మునుగుమే పడింది. స్కూల్లో ఎవరికి ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి టీచర్స్ నుంచి ఆర్ ఎవరి నుంచి అయినా? లిటరలీ గైస్ ఒక స్టోరీ టైం లాగా చేయొచ్చు నేనైతే అసలుకి. మా మ్యామ్స్ అందరు చెప్తారు ఇప్పుడు బాగా చూస్తుంది, అల్లరి ఒక్కటి తగ్గించుకోవాలి. ఎంత అల్లరంటే మా అమ్మకు నా విషయంలో అయితే అసలు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి మా అమ్మ అసలు రానే రాదు. ఏమొస్తాంలే నీ గురించి ఏం చెప్పారు వాళ్ళు, బాగా చదువుతుంది మంచి పిల్ల అమ్మాయి అయిపోయి చెప్తారు. ఈ పిల్లనైతే గైస్ లిటరల్లీ నన్ను పిలిచినప్పుడు కూడా చెప్తారు కొంచెం అల్లరి చెప్పు అభిజ్ఞ అక్షయకి చాలా అల్లరి అవుతా ఉందని చెప్తారు. బాగా చదువుతుంది దాంతో పడి అక్షయ అనే అమ్మాయి ప్రతి టీచర్ కి ఫేవరెట్ స్టూడెంట్.
ఒక టీచర్ కి గైస్ వీళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు, నేనేం చేయలేదు దాన్ని. సింపుల్, ఇద్దరం మార్చుకుంటా ఉంటే టైం ఎక్కువ అవుతా ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ పిల్ల క్వశ్చన్స్ అడుగుతారంటే సో చూద్దాం ఏం క్వశ్చన్స్ అడుగుతాదో. హూ ఈస్ మోర్ arrogant and who still thinks from you in childhood, who fights for the remote? అంటే ఎవరు ఎక్కువ అహంకారి ఇంట్లో? అహంకారి ఈ పిల్లే, అహంకారి, సెల్ఫిష్ అండ్ ఆల్సో యాటిట్యూడిష్ అలా. అండ్ టీవీ రిమోట్ కోసం ఎవరు ఎక్కువ? నాకు యాటిట్యూడ్ ఏం లేదు చెప్పాలంటే. టీవీ రిమోట్ కోసం ఈ అమ్మాయి. యాక్చువల్ రిమోట్ కోసం ఎవరు గొడవ పడరు, ఎందుకంటే నేను అసలు టీవీ చూడను ఎక్కువ. ఈ పాప ఇప్పుడు కూడా ఈ పాప ఎక్కువ టీవీ చూస్తుంది కదా. హూ స్పెండ్స్ మోర్ మనీ, హూ ఈస్ గుడ్ అట్ స్టడీస్? ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు ఇంట్లో? ఖర్చు పెట్టేది ఈ అమ్మాయి. That one daughter in every family who is very expensive. She is the one. And who is good at studies? ఎవరు బాగా చదువు, అది అయిపోయినట్టుంది. అంటే అదే క్వశ్చన్, ఎవరు బాగా చదువుతారు? బేసిక్ ఇద్దరం బాగా చదువుతాం, కానీ ఏమంటే ఇద్దరు చాలా డిఫరెంట్ పాత్ వేస్ అనమాట. నేను గెలుపై సాగరాలే హార్డ్ వర్క్ చేసుకుంటూ వస్తుంది, మై స్మార్ట్ వర్క్ చేస్తుంది, మంచిగా చదువుతుంది, చాలా మంచిగా వస్తాయి. హూ టేక్స్ మోర్ టైమ్ టు గెట్ రెడీ అండ్ ఎవరు తినడానికి ఎక్కువ టైం తీసుకుంటారు? ఈ అమ్మాయి. ఈ అమ్మాయి రెండు ఈ అమ్మాయి నిదానంగా తింటదంటే గాయస్ ఇప్పుడు పడుతుంది అసలైనది. నాకు యాక్చువల్లీ ఇక్కడ క్యూట్ ఇలా రెండు వచ్చి అమ్మాయికి మొత్తం మొహం నన్ను అలా పెట్టని చెప్పాలమ్మా, నువ్వు నీ ప్రతీకారం తీర్చుకునే సమయం ఇది, నువ్వు ఏదో మాకు సపోర్ట్ చేస్తాను. మా అమ్మ ఎంత మంచిగా. హూ గెట్స్ యాంగ్రీ ఈజీలీ? ఎవరికి కోపం త్వరగా వస్తుంది? కోపం త్వరగా వచ్చేది నాకేలే, ఇద్దరికి వస్తుంది, కానీ ఎక్కువ వచ్చేది ఈ అమ్మాయికి. ఇప్పుడు నాకు కోపం, నాకు ఎక్కువ బీపీ ఎక్కువ వచ్చేస్తుంది. హూ ఈస్ మోర్ ఎనర్జెటిక్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఈ అమ్మాయి. నేను లేకపోతే గడవదు గాయస్, చాలా బాగా అయిపోతుంది అంటున్నారు మాకు ఇట్లా పోతే. హూ ఈస్ మమ్మీస్ ఫేవరెట్ డాటర్? ఇద్దరు I know. Total Instagram no total pressure. All know that my mother like my sister అని. అదంతా పక్కన పెట్టండి. మా అమ్మ గేమ్ చూడండి, డబల్ గేమ్. ఫస్ట్ పోయింది చెయ్యండి, ఇద్దరు. We all know guys. నేను ఇది హ్యాపీగా ముంచుకుంటా గైస్, చూడండి. నాకు దీనికి సంబంధం లేదు. ఆడ కనిపించింది వీడియోలో. డాడీ కుట్టి, డాడీ. అది కూడా మనకు తెలియదు బేసికలీ. మనం ఇలాంటి గేమ్ డాడీతో కూడా కావాలా వద్దనేది మీరు కామెంట్ చేయండి. వి విల్ సీ. డాడీ సేమ్ అదే చేస్తాడు. అదే నేను అన్నది కూడా చెప్పచ్చు, డాడీ సేమ్ అదే చేయొచ్చు, నన్నే పెట్టచ్చు. చాలా ఎవరు చీట్ చేస్తారు ఎగ్జామ్స్ లో? కాపీ ఎవరు చేయరు. అయినా ఒకవేళ జస్ట్ మనలో మనం ఆడ చీట్ చేసినా కూడా మా అమ్మకి తెలుస్తుంది గైస్. మా అమ్మ ఆడో బయట నాకు తెలుసు నేను చేస్తా చీట్ అప్పుడప్పుడు. ఇద్దరు చెయ్యరు, చెప్తారు, ఏదైనా చెప్తారు. మన ఫ్రెండ్స్ చూసినా అనుకో, నువ్వు ఎట్లా చీట్ చేస్తావు, మీ అమ్మకి ఎందుకు చెప్పట్లా అంటారు. అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా స్లిప్ టెస్ట్ లో, ఫోర్త్ బిట్ ఏంటి అవి కామన్ బేసికలీ. బట్ నేను నాది లేదు. ఎవరు ఎక్కువ పేరెంట్స్ ని ప్రౌడ్ అంటే చేయాలని అనుకుంటారు? గర్వం ఎక్కువ తీసుకురావాలి ఇద్దరు అంటారు. ఎవరికి ఉండదు గాయస్ బేసికలీ. అట్లయింది అట్లా. ఈ అమ్మాయి బాగుంది, నువ్వే అసలుకి తక్కువ పెట్టుకున్నావు. ఈ అమ్మాయి చూడు ఎంత వచ్చిందో. మనం ఆడిపిస్తాం బేసికలీ. ఈసారి మొత్తం ఉంచేస్తాం. హూ ఈజ్ ఇంటెలిజెంట్? ఇద్దరు ఇంటెలిజెంట్స్. ఎప్పుడు పడింది. హూ ఈజ్ అలుగుడు ఫెలో? అలుగుడు. ఏం అలుగుతే మా వల్ల కాదండోయ్, మా వల్ల అస్సలు కాదు పిల్లలు అలిగితే. ఎప్పుడైనా క్లాస్ ఎవరు బంక్ కొట్టారు క్లాసుల్ని ఫ్రెండ్స్ తో తిరగడానికి? ఇంటర్ వరకు అయితే ఇద్దరు కొట్టలేదు, బీటెక్ నాకు తెలియదు. యాక్చువల్లీ ఈ పిల్లలు ముంచాలా మీరు? ఈ పిల్ల ఏం తెలుసా, క్లాసెస్ కి ఎక్కువ బంక్ కొట్టదు కానీ లేట్ గా లేస్తా. ఫస్ట్ 2 పీరియడ్లు పోగొట్టుకుంటది, ఎక్కువగా లేట్ గా లేస్తుంది. అందుకు హూ ఈజ్ వెరీ చైల్డిష్? ఎక్కువ నువ్వు మునగడానికి ఎక్కువ అడుగుతున్నావు అన్న. అవే ఉన్నాయి. హూ ఈజ్ ఆంటీ ఫేవరెట్? వాట్ ఈజ్ ఆంటీస్ ఫేవరెట్ సీరియల్ అంట? ఆంటీ సీరియల్ చూడాలి. మొన్నటి దాకా కార్తీక దీపం చూసేది. అంటే నేను ఎప్పుడు 4 years బ్యాక్. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, 2 వచ్చాయి అవే క్వశ్చన్స్.
ఎప్పుడు వీడియోలలో అక్క అక్క అని 100 సార్లు అంట. ఎవరు పెద్ద అని అడుగుతారు. ఏంటి అసలు ఒక క్వశ్చన్ అది. మా ఇద్దరికి 4.5 years డిఫరెన్స్ ఉంది మధ్యలో. 4.5 years. ఎవరు పెద్ద చెప్పండి ఇప్పుడు? షీస్ పెద్ద. మీ ఇంట్లో సన్న బియ్యం తింటారా లేదా దొద్దు బియ్యం తింటారా అక్క? మా ఇంట్లో సన్న బియ్యమే అండి. సన్న బియ్యమే. ఆంటీ ఫేవరెట్ హాబీసా? ఇది లైక్లీ క్వశ్చన్స్ లేదా క్యూఎండేనా? ఏమో. వంట. హూ ఈజ్ మోర్ పిసినారి? పిసినారి బట్ నేను అనవసరమైన వాటికి ఖర్చు చేయను. అది నిజమే 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 నిజమే. నువ్వు నా దిక్కు చూడక అమ్మ దిక్కు చూసావేంది అంటే అమ్మ నాకు చెప్పాలని చెప్పుమా. నేనంటే అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు చేయబుద్ధి కాదు. ఎలాంటి మేము 10,000 ఈ పిల్ల దుబారా ఖర్చు నేను కరెక్ట్. అవునమ్మా. అది ఈఎంఐ 1000 రూపాయలు సామాన్ ఒకేసారి కొనేస్తుంది. ఈఎంఐకి నేను 10 సామాన్లు కొనుక్కుంటాను. యాక్చువల్లీ ద థింగ్ ఈస్ ఇప్పుడు అమ్మ వాళ్ళు ఏదైనా కొనుక్కోండి అని చెప్పి నాకు ఒక 500 ఐషో ఒక 500 వేసాను అనుకో. ఐషం చేసేదంటే 500 తో 10 రూపాయలు కురుకురేలో ఒక 10 ఉంటది, 10-15 ఉంటది. నేను అట్లా కొన్నాను. 500 కురుకుర ఒకటి అంటే ఉండదు, జస్ట్ చెప్తున్నా అట్లాంటిది కొంటా. నేను క్వాంటిటీ కంటే క్వాలిటీని ఎక్కువ ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ క్వాంటిటీ. క్వాలిటీ కూడా ఐ నో మంచిదని అని. దాచిపెట్టుకొని తింటది. దాచిపెట్టుకొని మళ్ళీ లాస్ట్ కి ఆపిల్ల తింటది అంటే తినదు. నా కళ్ళకు వస్తుంది అది, నేను తినేస్తా. అదే ఎక్కువ జరిగేది ఎప్పుడు. ఆమె కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తాను ఏం క్వశ్చన్ ఉన్నాయని చెప్పి. ఓకే, హూ విల్ మెయింటైన్ క్లీన్ అండ్ నీట్ సరౌండింగ్? ఇదే క్లీన్ గా నీట్ గా పెట్టుకుంటది గైస్. అప్పుడప్పుడు నా రూమ్ కూడా వచ్చి సర్దేది. సిగ్గుండాల అక్కర్లేదు. 4 years నీకన్నా చిన్న. నా విషయం ఏం తెలుసా, ఐ ట్రై సో హార్డ్ నీట్ గా పెట్టుకుందాం అని చెప్పి క్లీన్ చేసుకుంటా బాగా. కానీ అది 1 week కి మళ్ళీ అవసరం లేదండి. ఒక రోజు చాలా నార్మల్ అయిపోతుంది. మళ్ళీ మా చెల్లి వస్తుంది, మా చెల్లి వచ్చి క్లీన్ చేస్తాను నా రూమ్. ఇంట్లో ఎవరు రెస్పాన్సిబుల్ గా ఉంటారు? రెస్పాన్సిబిలిటీ అంటే ఇద్దరు అనేది నీకు ఆప్షనే లేదు. బేసికలీ షీఈ్ నాట్ అట్ ఆల్ రెస్పాన్సిబుల్. అసలు నువ్వు ఏ రకంగా నువ్వు మా మమ్మీ క్యూట్ గా అట్లా నువ్వు నాకు రీజన్ చెప్పాలి. నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? రెస్పాన్సిబిలిటీ అంటే ఏ విధంగా రెస్పాన్సిబుల్? అన్ని విధాలుగా రెస్పాన్సిబుల్. ఏ విధమైన రెస్పాన్స్? ముందు చూపు బాగుంటది అంటే ఈఎంఐ అది అన్ని మంచిది. ఎవరు అమ్మకి ఎక్కువ హెల్ప్ చేస్తారు? అమ్మకి హెల్ప్ చేసేది అయితే ఇద్దరు చేస్తారు. ఇంట్లో వరకు బయట వరకు నేను ఇదంతా నిజంగా చీటింగ్ ఉన్నట్టుంది గాయ్స్. ఇద్దరు చేస్తారు. మా నువ్వు చెప్పు. మా అమ్మ ఎంత క్యూట్ గా పెట్టిందంటే ప్లీజ్ నన్ను ఇరికించకన్నట్టు పెట్టింది గాయ్స్. మా ఆ పిల్ల అసలు పొద్దు చేసింది. మా ఎప్పుడు పైన ఉంటుంది మధ్య. ఇప్పుడు హాలిడేస్ కి వచ్చినప్పుడు ముందు చేస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఎన్ని హెల్ప్ చేసింది ఆ పిల్ల? పాస్ట్, ఫ్యూచర్, ప్రెసెంట్ ఇట్లా ఇద్దరు చేస్తారు. అయితే ఇద్దరు చేయలేదు అంతే. నేనైతే ఒప్పుకోను. పోమా నేను చెయ్యను. ఓకే, ఇంటి వరకు ఈ అమ్మాయి, బయట వరకు నేను అనుకోండి. అంటే బయట ఎంత మంచిగా చేస్తా ఉంటాను. నీకు ఏం చెప్పినా హెల్ప్ ఏదైనా కూడా నేను మా అమ్మకి మెంటల్ గా హెల్ప్ చేస్తా. ఈ పిల్లి ఇట్లా చేస్తుంది హెల్ప్. ఏం చేస్తాం చెప్పు? ఇవే ఎక్కువ గెలుస్తాను. 70% అభిజ్ఞ, 30% అక్షయ. అంటే పాస్ట్ 5 months or 4 months or in 2 months నెక్స్ట్ క్వశ్చన్ చేసిందని ముందు చేసిన హెల్ప్ అని మర్చిపోతారా? నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అసలు లేదు కదా, ఇంట్లో నేనే కదా చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ కరెక్టే కదా. మరి నెక్స్ట్, ఎవరు బాగా డ్రైవింగ్ చేస్తారు? డ్రైవింగ్ ఇదే నాకు అసలు ఇష్టం లేదు. డ్రైవింగ్ ఇద్దరు చేస్తారు కానీ ఈ అమ్మాయికి కూర్చొని ఉండడము ఇష్టం. ఈ అమ్మాయికి she likes to be a passenger slave. I like to be a driver and the driver. So basically that's the సైకో ఇస్ మెయిన్. నాకు అర్థం కావట్లేదు క్వశ్చన్స్ అన్నట్లు. అక్షయ్ అక్క మీద ప్రాంక్ చేయండి, చాలా భయపడిపోవాలి, ఫుల్ భయపడిపోవాలంట. అన్ని క్వశ్చన్స్ అవే ఉన్నాయి గైస్. అవన్నీ ఏమైనా ఉంటే నాకు డిఎం చేయండి గైస్, సపరేట్ గా నేను చూస్తా ఏం చేయాలి, ఎలాంటి రకమైన ప్రాంక్. ఓకే, అక్కడ వాళ్ళకి కూడా పడుతుంది. ప్రగాయించుకునే శక్తి బాగుంది. యాక్చువల్లీ నిజమే అది. నేను అప్పుడే ఒకటి తింటా, నాకు ఇదే పిండిని ఇట్లా స్మెల్ చూస్తే weight 5 kgs పెరుగుతుంది. నేను అది అంత తిని వేసినా కూడా 1 kg పెరగాలి. నిజం, అవును. హూ లైక్స్ టు స్టే ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్? ఆర్ అంటే ఎవరికి ఇండియాలో ఉండడం ఇష్టం, ఎవరికి అబ్రాడ్ కి వెళ్ళడం ఇష్టం? అంటే లైక్ అబ్రాడ్ హూ ఇస్ మోస్ట్ లైక్లీ అంటే ఒకటే అడుగు క్వశ్చన్. ఓకే, అంటే ఎవరికి అబ్రాడ్ కి వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? ఈ అమ్మాయికి
ఈ అమ్మాయి ఆగు మధ్యలో అందం ఉంచు గబ్బైంది చూడు ముసలమ్మకి వచ్చినట్టు వచ్చింది. హూ ఇస్ లైక్ టు స్టార్ట్ ఎ బిజినెస్ బిజినెస్ కూడా ఈ అమ్మాయికి పెట్టాలి. గైస్ బేసిక్గా నాకు కొంచెం క్రియేటివిటీ ప్లాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, అందుకే పైగా మా అమ్మకి అన్ని చెప్తా ఉంటాను నేను అందుకే చిక్కుకుపోయినా ఇప్పుడు. ఓకే, ఎవరికి గవర్నమెంట్ సైడ్ వర్క్ చేయాలి అట్లా కార్పొరేట్ సైడ్ లేకోకుండా తినకి ఇష్టం. గవర్నమెంట్ సెక్టార్ అంటే ఇద్దరికి ఇష్టం, బట్ ఈ అమ్మాయికి ఎక్కువ ఇష్టం. ఐ లైక్ టు బికమ్ వెరీ వెరీ. అండ్ నా సైడ్ క్వశ్చన్ ఇప్పుడు, ఎక్కువ సినిమా పిచ్చోళ్ళు ఎవరు? సినిమా పిచ్చోళ్ళు ఈ అమ్మాయి. ఐ విల్ అగ్రీ. లిటరలీ సమంత పిచ్చి. అయితే మళ్ళీ చెప్పు. ఐ అగ్రీ. మళ్ళీ దయ్యమున్నట్లుంది. మళ్ళీ ప్రభాస్, సమంత, ఇంకా ఎవరు? మా డాడీ పిచ్చి. చూసారా డాడీ పిచ్చి అనేది కానీ అమ్మ పిచ్చి అంటే నాకేస్తుంది అందుకు. నా ముక్క ఆడట్లా, ఊపిరి ఆడట్లా. ఎందుకో తెలియదు గైస్ ఈ పిల్ల ఎప్పుడు ఫీలింగ్ ఏం తెలుసా, మా అమ్మకి నేనంటేనే ఇష్టం. లేదు నాకేం లేదు, మా అమ్మకి నేనంటే ప్రాణం. అమ్మ నాకు ఇయ్యాలని అంత క్యూట్ మా అమ్మ. చూసేసారా సక్సెస్ఫుల్లీ మా అమ్మకి చూడండి. క్వశ్చన్స్ వీళ్ళకైతే పనిష్మెంట్. మా దగ్గర రామా, మా అమ్మ పూసుకుంటుంది. మా అమ్మ ఎంత క్యూట్ తెలుసా, నేను ఏదైనా క్వశ్చన్ అడుగుతాను అనుకో, నన్ను ఇరికించకు ప్లీజ్ అన్నట్టు చూస్తా ఉంది ప్రతి ఒక్క క్వశ్చన్ కి మా అమ్మ. ఈ అమ్మాయి త్వరగా అలుగుతుందండి. ఆ అమ్మాయికే చెప్తావా సరే అనేసి రేపటి వరకు మాట్లాడి సాధించి పెడుతుంది. ఇంకా సరే నీ కూతురు కాడ ఉండిపో, సరేలే ఇంకా నీ కూతురే ఇష్టం, అదే సోది. సో ఇలాంటివి ఇంకా ఏమైనా ప్లాన్ చేయాలంటే నాకు చెప్పండి. నేనే ఎక్కువ క్వశ్చన్ వేసుకుంటా. ఎవరికి ఏంటి దేవుడు అంటే నమ్మకం ఎక్కువ? ఇద్దరికి నమ్మకము. ఎవరికి దయ్యాలంటే ఇష్టం? దయ్యాలంటే ఎవరు ఇష్టపడతారు? నాకు ఇష్టం. ఈ అమ్మాయి అర్థమైందా? డ్రామా ఇవన్నీ మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఎవరికి దయ్యాలంటే భయం ఇద్దరు భయపడరు. నేను భయపడ అంటే కొంచెం అవు మరి ఎదురుకొచ్చి దయ్యం హాయ్ అంటే మేము ఎదురు నిలబడుకుంటాం. ఎవరికైనా భయమే దయ్యాలు. వాళ్ళు ఒకప్పుడు మనుషులే. దిస్ ఇస్ వాట్ డ్రామా ఇస్. వాళ్ళు ఒకప్పుడు మనుషులే. అప్పుడు మనుషులు ఇప్పుడు దయ్యాలు అవ్వనికి ఎందుకు అయ్యారు దయ్యాలని నేను తెలుసుకుంటా. వద్దులే అలాంటి వద్దులే, భయం వేస్తుంది. ఫుల్ భయం. ఈ అమ్మాయిని చూస్తే పిండి రాసుకోవడం వల్ల ఏమైనా ఒక దయ్యం దూరిందని భయం వేస్తుంది. అవును నిజమే కదా. ఆయన సెట్ కాలేదు. సో ఇలాంటి ఫనీ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ ఏమని చేస్తారంటే కామెంట్ అక్షయ తురుమని చేయండి. ఓకే, చాలా గలీజ్ ఉంది బట్ ఎనీవేస్ మీరు మంచి కామెంట్ చేయండి వీడియో. ట్రస్ట్ మీ, ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్. మా అమ్మ కూడా నన్ను అడుగుతా ఉంది వీడియోస్ ఎందుకు చేయట్లా వీడియోస్ చెయ్యి అని చెప్పి. బిజీగా ఉంది, కొద్ది హెల్త్ బాగాలేదండి. హెల్త్ ఏం లేదు, కొంచెం మనం ఏంటంటే గైస్ లిటరలీ నాకు ఇప్పుడున్న జనరేషన్ అమ్మ వాళ్ళు నాకు ఎందుకు నచ్చుతారంటే దే విల్ అండర్స్టాండ్ ది మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్ కూడా అర్థం చేసుకుంటారు. ఏమైంది నీకు అట్లా అనేది అమ్మ, నేను ఏదైనా సెల్ఫ్ గా నాకు ఏదో అంటే ఓకే she'll understand. So we are so blessed to have this kind of mom and dad because మా మమ్మీ తీయని మాటే అమ్మ రోజు మంచిగా 5 వరకు తెచ్చిస్తుంది. లైక్ ఐ డోంట్ నో అందరు అలా చేస్తారు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. ఇంకేం తెలుసు అది, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగా పంచుతుంది ప్రేమ. లెట్స్ నాట్ డూ దాట్. ఎంటికడ తుడుచుకుంటా. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఇలానే మేము సాగుతూనే ఉంటాం అనమాట. సాగుతూనుంటావా నువ్వు? సాగుతావా? మా వీడియోస్ ఇలాగే మీకు రావాలి అంటే ఇలాగే సాగుతూనే ఉంటాం అని చెప్ప. Okay,
that's it for today's video guys. I hope మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. And if you like this video, please do రాదా మాట రావా? లైక్ షేర్. లైక్ నువ్వు చెప్పు. నేను కామెంట్ చెప్తా. నువ్వు లైక్ నువ్వు చెప్పు. లైక్ షేర్ comment and subscribe to our channel Lucky Reddy Abhigna Reddy for more videos. And we will see you in the next vlog.